హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అలేకే వ్లాగ్స్ అండ్ టాక్స్. నా వాయిస్ చూసి అస్సలు తట్టుకోవద్దు, ఎందుకంటే పాస్ట్ 3 days నుంచి నాకు ఫుల్ కోల్డ్, బాడీలో ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ అయిందనమాట. సో నాకు నోస్ బ్లాకింగ్, గొంతు మంట ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. మజ్జిగ అవి తాగుతూనే ఉన్నాను. నవ్ ఐఎమ్ ఓకే, బట్ గొంతు ఇంకా క్లియర్ అవ్వలేదు. దాని గురించి ఇంకొంచెం టేక్ కేర్ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి నా మొక్కలైతే ఇక్కడ హాయిగా హ్యాపీగా ఉన్నాయి, ఎందుకంటే నాకు ఫుల్ ఎండ రాదు. ఎండ ఆవిరి అలాగే వస్తుందన్నమాట. ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పచ్చు, ఒక అడ్వాంటేజ్ అని చెప్పచ్చు. ఎక్కువ సన్లైట్ రాదు, దాని ఆవిరి మాత్రం వస్తుంది. సో దానివల్ల ఎక్కువ చెట్ల మీద ఎక్కువ సన్లైట్ పడదన్నమాట. అది పడితే కొన్ని చెట్లు బాగుంటాయి, కొన్ని చెట్లకి అంత అవసరం లేదు. బట్ ఇక్కడ నాకు మిక్స్డ్ ఉన్నాయి కాబట్టి ఓకే. ఓకే. సస్టైన్ అవుతున్నాయి. ఇది ఏం చెట్టో నాకు తెలీదు. వైట్ ఫ్లవర్స్ వస్తాయి. ఇదైతే మల్లెపూలనమాట. ఐ గాట్ దిస్. తర్వాత చిన్న చిన్న బడ్స్ రావడం స్టార్ట్ అవుతున్నాయి. మీకు కనిపిస్తుంది కదా, చూస్తున్నారు కదా. ఇంకా ఫ్యూ డేస్‌లో నాకు ఈ చెట్టు మొత్తం మల్లెపూల చెట్టు మొత్తం బోల్డన్ని పూలు పూస్తాయన్నమాట. మీకు అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వచ్చినప్పుడు. మందారం చెట్టు బాగానే ఉంటుంది కానీ దీని మెయింటెనెన్సే కొంచెం దారుణంగా ఉంటుంది. అంటే తొందరగా దీనికి బగ్స్ అనేది తొందరగా వచ్చేస్తుంది. సో నేను ఎవ్రీడే చూసుకుంటున్నాను దీన్ని దగ్గరుండి. 2 తెచ్చాను. 2 చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. నీమ్ ఆయిల్స్, ఇంకా అవి స్ప్రే చేయడము, పెస్టిసైడ్స్ కొంచెం స్ప్రే చేయడం. ఎందుకంటే గార్డెన్లో పెరిగే వాటికి డిఫరెంట్ అండి, బట్ ఇంట్లో పెరిగే వాటికి చాలా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయింది 2 times. నాకు తొందరగా మిల్లీ బగ్స్ వచ్చేస్తుంది మా ఇంట్లో. అదేంటో నాకు తెలియదు. నేను ఎంత కేర్ తీసుకునే కొద్దిగా అది మిల్లీ బగ్స్ అంతా అవుతూ ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఇంకొంచెం కేర్ తీసుకుంటున్నాను. తర్వాత ఎండ మామూలుగా లేదు. పూణేలోనే బాబోయ్ అసలు ఏంటి ఎండ అని అనుకుంటుంటే, హైదరాబాద్లో అయితే ఇంకా దంచి కొడుతుందంట. మా పేరెంట్స్ చెప్తున్నారు ఇంకా చాలా ఎక్కువగా ఉంది అని. తర్వాత నాని అయితే ఇక్కడ స్కూల్ హాలిడేస్లో హోంవర్క్ ఇస్తారు కదా, సో స్కూల్ వర్క్ ఏదో ఉంటే చేసుకుంటున్నమాట. చార్ట్ ఏదో ప్రిపేర్ చేస్తున్నాడు. క్లాస్లో స్టిక్ చేయాలి, వాళ్ళ టీచర్ చెప్పిందంట ఇది ప్రిపేర్ చేయమని. సో విహాన్ అని తిన ఫ్రెండ్, తనకి వీడు హెల్ప్ చేస్తున్నాడు. తనే చేశాడులేండి ఇదంతా. తర్వాత తనకి కొంచెం హెల్ప్ చేద్దామని చెప్పి వీడు తీసుకొచ్చుకున్నాడంట. వీళ్ళైతే హోంవర్క్స్ అవి చాలానే ఇచ్చారండి, బట్ నాని ఓన్గా చేసేసుకుంటాడు, ప్రాబ్లం లేదు. సన్నీకి మనం దగ్గరుండి చేయించాలి హోంవర్క్. తర్వాత వచ్చేసి నేను ఇక్కడ కోల్డ్ కాఫీ చేసుకుంటున్నాను. బ్లాక్ కాఫీ అని వచ్చేసింది. నో నో నో, ఇట్స్ ఎ కోల్డ్ కాఫీ. బ్లెండర్లో కొంచెం షుగర్ వేసేసి, ఒక స్పూన్ కాఫీ పౌడర్ వేసేసి, తర్వాత దాంట్లోకి కోల్డ్ మిల్క్, అంటే మరీ మనం ఫ్రిడ్జ్లో అవసరం లేదు, రూమ్ టెంపరేచర్ మిల్క్ మనకి ఎంత కావాలి, ఎంత క్వాంటిటీ తాగాలనుకుంటున్నాం అనేది దాన్ని బట్టి షుగర్ అండ్ కాఫీ పౌడర్ కూడా ఉంటుంది. నేను కొంచెం కాఫీ పౌడర్ ఎక్కువ తీసుకుంటాను. అంటే నేను ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ తీసుకున్నాను. నాకు బాగా ఇష్టమైంది కాంటినెంటల్ ఎక్స్ట్రా అనమాట. అది కొంచెం ఘాటుగా వస్తుంది ఫ్లేవర్, అందుకని చెప్పేసి నేను అది తీసుకున్నాను. అది వేసేసి తర్వాత కొన్ని ఐస్ క్యూబ్స్ వేసేసిన తర్వాత దీన్ని బ్లెండ్ చేయడమే. మీకు ఇంకా కావాలంటే దీనిలో చాక్లెట్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, కోకో పౌడర్ వేసుకోవచ్చు, మీ ఇష్టం. బట్ నాకు అదంతా అవసరం లేదు. నేను కోల్డ్ కాఫీ అయితే ఇలాగే తీసుకుంటాను. నార్మల్ కాఫీని చల్లార్చి తాగితే ఎలా ఉంటుందో అలా, కాకపోతే ఇక్కడ ఐస్ క్యూబ్స్ వేసి బ్లెండ్ చేస్తున్నాం, అంతే, ఏం లేదు. సో అన్ని ఐస్ క్యూబ్స్ వేసిన తర్వాత కూడా నేను ఇంకా నా కప్లోకి తీసుకొని దీన్ని మళ్ళీ ఇంకొక 2 ఐస్ క్యూబ్స్ వేసుకొని నేను సర్వ్ చేసుకొని తాగేస్తున్నాను. నా కాఫీ నేను ఎంజాయ్ చేస్తున్నాను. తర్వాత మా పిల్లలు వచ్చేసి నాకు కూడా కావాలి అని చెప్పి అన్నారు. సో ఐ సెడ్ నో కాఫీ, మీకు ఆల్రెడీ జ్యూస్ చేసి ఉంచేసాను, అది ఇస్తా అని చెప్పాను అనమాట. వాళ్ళకైతే నేను ఇక్కడ వాటర్ మిలన్, ఇది కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉందండి వాటర్ మిలన్ కూడా, అందుకనే వాళ్ళకి చెరొక 1 క్యూబ్ ఆఫ్ ఐస్ క్యూబ్ వేసాను. బేసిక్గా ఈ సమ్మర్లో ఐస్ క్యూబ్స్, కుండలో ఉన్న వాటర్ తాగడం చాలా హాయిగా అనిపిస్తుంది. సో వీళ్ళిద్దరికైతే వాటర్ మిలన్ జ్యూస్ తీసేసి స్ట్రెయిన్ చేసేసాను అనమాట, అంటే ఇత్తనాలు అవి ఏమీ రాకుండా. ఎందుకంటే చిన్నబాబు అస్సలు ఏదైనా పల్ప్లాగా ఏదైనా వస్తే అసలు తాగడు, అందుకని వీళ్ళకి కూడా ఒక్కొక్క ఐస్ క్యూబ్ వేసేసి స్ట్రాస్ వేసి ఇచ్చేస్తే హ్యాపీగా తాగేస్తారు.
ఈ కాలంలో ఫుడ్ కన్నా కూడా ఎక్కువ డ్రింక్సే బెటర్, హాయిగా అనిపిస్తదండి. ఏదైనా తాగితేనే బెటరు తినడం కన్నా కూడా అని నా ఫీలింగ్. మీకెలా అనిపిస్తదో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఆ తర్వాత నేను ఈ బుక్ చదవడం స్టార్ట్ చేశా అండి రీసెంట్‌గా. ఇది మార్నింగ్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్. 'ఎవ్రీథింగ్ ఐ నెవర్ టోల్డ్ యూ' బై అజయ్ కే పాండే అని చెప్పేసి బుక్ ఎందుకో నాకు చూడంగానే ఒకసారి చదవాలనిపించింది. చదువుతున్నాను. హాఫ్ ఆఫ్ ద థింగ్ కంప్లీట్ చేశాను. నాకు బానే అనిపించింది. అంటే ఇట్స్ లైక్ ఏ లవ్ స్టోరీ. పాస్ట్ లవ్ స్టోరీ. వాళ్ళ ఎలా చెప్పాలి మీకు, తను పాస్ట్‌లో ఒక అమ్మాయిని లవ్ చేశారు. అది మ్యారేజ్ వేరే అమ్మాయితో అయింది. వాళ్ళ అబ్బాయికి తెలుసు తన లవ్ స్టోరీ అనమాట. సో, అది ఎలా డీల్ చేస్తున్నారు ఫాదర్ అండ్ సన్ మధ్యలో జరిగే ఒక ఇంటరాక్షన్ లాగా అనమాట. ఆహ్, సో, అది ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎవరిదో బర్త్‌డే అనుకుంటా. 12:00కి ఇలా క్రాకర్స్ వెరీ కామన్ ఇక్కడ. ఇక్కడితో నా వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్‌కి కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ కమెంట్స్ కూడా చేయండి. ఏమి అంటే మీ కమెంట్స్ చేస్తే సో దట్ ఐ కెన్ ఇంప్రూవ్ మై సెల్ఫ్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.